నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో నేతలు ఎప్పుడు ఏ పార్టీలోకి మారబోతున్నారు, ఎప్పుడు ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు, దాంతోపాటు కనుమరుగైపోతూ ఇప్పుడు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడము ఇదంతా జరుగుతుంది. ఇంకా విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో ఓ కీలక నేత ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. ఆయన ఎవరంటే ధర్మాన కృష్ణప్రసాద్. ఆల్మోస్ట్ ఆల్ 4 దశాబ్దాల రాజకీయ అనుభవం. తప్పు చేసేది సొంత పార్టీ నేతలైనా సరే నిర్మోమాటంగా చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి. సబ్జెక్టు పరంగా విమర్శలు అంటే రాజకీయ విమర్శలు తప్పితే వ్యక్తిగత విమర్శలు అనేది చేయడు అనే ఒక క్లీన్ చిట్ ధర్మాన కృష్ణప్రసాద్కు ఉంది. సౌమ్యుడు, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పే తత్వము, ఏ విషయం గురించి మాట్లాడినా దాంట్లో ఇన్డెప్త్ సబ్జెక్టును మాత్రమే ఎంచుకొని మాట్లాడే వ్యక్తి. ఇది ధర్మానకున్న ట్రాక్ రికార్డ్. వైఎస్ హయాం నుంచి మొదలుకొని ఇప్పుడు ఆయన తనయుడి వరకు ఆల్మోస్ట్ ఆల్ ఆయన కెరీర్ అనేది కంటిన్యూ అయ్యింది. దీంతో పాటు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి టర్మ్లోనే ఈయనకు మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఒకంత అప్పుడు అసహనాన్ని వ్యక్తం చేయడం, ఆ తర్వాత రెండో టర్మ్లో ఈయన మంత్రి అవడం ఇదంతా మనకు తెలిసిందే. ఈవెన్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశం తెర మీద తీసుకొచ్చినప్పుడు ఎందుకు 3 రాజధానుల అంశము అనేది, ఆ 3 రాజధానులు ఎందుకు ఏపీకి అవసరమో దాని ప్రాముఖ్యత ఏంటి అన్న విషయానికి సంబంధించి చాలా కూలంకషమైన డిస్కషన్ ఆయన పెట్టడం జరిగింది. దాంట్లో అమరావతి అనేది కొందరి రాజధానిగానే ఉండింది, ఓకే, అది డెవలప్ చేశారు, మిగతా రాయలసీమ కోస్తాంధ్ర పరిస్థితి ఏంటి అంటూ ఒక సుదీర్ఘ విశ్లేషణ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆయన లేవనెత్తిన పాయింట్స్ చాలా మంది మెచ్చుకోవడం జరిగింది. ఇక సీన్ కట్ చేస్తే గత అంటే 2024 ఎన్నికలకు ముందే ఆయన ఇంకా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను, ఇక రాజకీయాల నుంచి తప్పుకుందాము, గౌరవప్రదంగానే వెళ్ళిపోదాము అనేసని ఒక ఆలోచన తెర మీద తీసుకురావడం, అది వాళ్ళ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే ఈయన శ్రీకాకుళం కనుసన్నల్లో రాజకీయాలు నేర్పిన తీరు కావచ్చు, అక్కడ పట్టున్న నేత, ఈయన తప్పుకుంటే మిగతా జిల్లాల మీద ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఆయనను ఒప్పించి ఈ 2024 ఎన్నికల్లో పోటీకి నిల్చోబెట్టడం జరిగింది. సీన్ కట్ చేస్తే ఒక సర్పంచ్గా టీడీపీ పర్సన్ సర్పంచ్ స్థాయి నుంచి డైరెక్ట్గా ఎమ్మెల్యేకు పోటీ చేయడము, 50,000 పైచిలుకు ఓట్లతో ఆయన గెలవడము ధర్మాన జీర్ణించుకోలేకపోతున్నారనేది ఇప్పుడైనా పార్టీ కార్యకర్తల్లో వినిపిస్తున్న టాక్. ఈ నేపథ్యంలో అటు గోండు శంకర్ ఒక సర్పంచ్, అతను ఆ సర్పంచ్ స్థాయి ఉన్న నేతకి అక్కడ ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో టీడీపీ అంటే కూటమి నేపథ్యంలో గోండు శంకర్కి డైరెక్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ధర్మాన కృష్ణప్రసాద్కు ఉన్న అక్కడ ఉన్న పట్టుతోటి ఈయన గెలుస్తాడు అనుకున్న నియోజకవర్గం కాస్త టీడీపీ అంటే కూటమి హయాంలో కొట్టుకపోయింది. అందులోనూ 50,000 పైచిలుకు స్థాయి ఓట్లతో గెలవడము, రాజకీయ అనుభవం లేని ఒక వ్యక్తి పైన ఓడిపోవడం అనే దాన్ని ధర్మాన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇక రాజకీయాలకు స్వస్తి పలకాలి, ఇక రాజకీయాలలో ఇక ఉండను అన్న ఒక కంక్లూజన్కి వచ్చారు అన్నది ఇప్పుడు ప్రస్తుతం హాట్గా వినిపిస్తున్న న్యూస్. అయితే ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ ఒక్క మీటింగ్కి మాత్రమే ఆయన హాజరయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్కడ ఏ కెమెరాకు చిక్కలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు, ఏ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్పంచుకోలేదు, క్యాడర్తో కూడా టచ్లో లేదు. ఏంటి ఏం జరుగుతుంది అనేసి ఆరా తీస్తే ఇక ఆయన ఒక శుభముహూర్తాన ఇక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ అనౌన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న న్యూస్ ప్రస్తుతము వినిపించడంతో ఇదేంటి 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నేత ఇలా తప్పుకోవడం ఏంటి అనేసరి. కాకపోతే 2024 ఎన్నికలకు ముందే ఆయన నిర్ణయం తీసుకున్న ఇక జగన్ మాటను కాదనలేక ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగడం, మేబీ ఎమ్మెల్యే గెలిచేసి ఉండుండే ఆయన నిర్ణయం తీసుకోకపోయేవాడేమో 5 సంవత్సరాలు కంటిన్యూ అయ్యేవాడు. దీంతో పాటు 70 ఏళ్ల వయసు కూడా ఆయనకు రావడంతో ఇక మనకు రాజకీయాలు చాలు అన్న ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇక ఈ ఓటమితో తప్పుకోవడం అనేది ఒకంత ఆయనను బాధించే విషయం అయినా సరే ఇక నిర్ణయం తీసుకోక తప్పదు. మళ్ళీ క్యాడర్ను కంటిన్యూ చేయాలి,
ఇదంతా నెత్తి మీద ఎత్తుకోవాలి, ఈ భారం అంతా ఎందుకు, ఇక మనము చేసిన రాజకీయాలు చాలు, ఇక ఆగిపోదాము అంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఆయన గతంలోనే తన నేతలు శ్రీకాకుళంలో భూ కబ్జాలకు అంటే బిఫోర్ మంత్రి పదవి రాకముందు ఆయన చేసిన కామెంట్స్ అప్పుడు హల్చల్ కూడా అయ్యాయి. శ్రీకాకుళంలో యథేచ్ఛగా భూ కబ్జాలకు ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ అప్పుడు పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలంటే. ఏదున్నా సరే ఆయన మిగతా నాయకుల్లాగా ఫ్యామిలీ పరంగా విమర్శలు చేయడం కావచ్చు, ఒక్కరినే టార్గెట్ చేస్తూ మాట్లాడడం కావచ్చు, ఇది ధర్మాన దగ్గర చూడలేదు అనేది చాలా మంది చెప్పే నేతలు. అందుకే ఆయన మీద ఇప్పటివరకు ఎలాంటి ఎలిగేషన్స్ లేవు, ఆయనను ఎక్కడ టార్గెట్ చేసిన దాఖలాలు కూడా కనిపించదు. ఇక ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పడంతో ఇప్పుడు అదే హాట్ టాపిక్ అయిపోయింది. ఏంటి నిజమేనా, ఇక ఆయన అనౌన్స్ చేయడమే తరువాయా అని ఆయన పార్టీ క్యాడర్ని కదిలిస్తే అయితే ఖచ్చితంగా అయితే ఇది నిజమే, మంత్రిగా ఉన్నప్పుడే తప్పుకుందాం అనుకున్నాడు, కాబట్టి ఇప్పుడు ఘోర పరాభావాన్ని చవి చూసి ఆయన రాజకీయ జీవితంలోని ఇది జరగదు అనుకున్న ఒక పరాభావాన్ని చూసి ఆయన తప్పుకోవడం బాధ కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్కి ఎవరికి ఈయన టచ్లో ఉండట్లేదు అన్న న్యూస్ని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఏదో ఒక రోజు ఆయన ఇక రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నాను అనే దాంతో పాటు అనేక అంశాలకు సంబంధించి ఆయన సుదీర్ఘ విశ్లేషణ కూడా ఇవ్వబోతున్నాడు. అంటే ఆయన పొలిటికల్ అనుభవం నుంచి ఏం నేర్చుకుంది, అలాగే ఏం జరగబోతుందన్న అంశాన్ని ఒక బాంబు కూడా పేల్చబోతున్నారన్న ఇంకో న్యూస్ కూడా ప్రస్తుతం స్ప్రెడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి మొన్నటి వరకు సపోర్ట్గా ఉన్న ఒక్కొక్క నేత అంటే తెరచాటు కనుమరుగైపోతూ ఉండడంతో ఒక ఇంత డిఫెన్స్లో పడుతుంది అన్నదైతే, అంటే అఫ్కోర్స్ ఒకరు పోతే ఇంకొకరు పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది అన్నది కామన్గానే ఉంటుంది, ఎవరు పోయినా ఎవరి కోసం ఏది ఆగదు అందరికీ తెలిసిందే. బట్ ఇలాంటి కీలక టైంలో ఒక్కొక్కరు జారుకోవడం అనేది ఇప్పటికే సీట్ల తికమకలు, ఆ సోషల్ ఇంజనీరింగ్ వల్ల చాలా మంది అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఓటమి పాలతోటి అయితే ఒక్కొక్కరు బాహాటంగా బహిరంగంగానే జరిగిన లోపాలను ఎత్తి చూపించుకుంటూ అధినేత చుట్టూ ఒక కోటరీ చేరింది, ఆ కోటరీ మమ్మల్ని అది దాటి వెళ్ళనివ్వలేదు, వాలంటీర్ వ్యవస్థ మమ్మల్ని ప్రజలకు దూరం చేసింది, ఇలాంటి రకాల అంశాలను తెర మీద తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ధర్మాన ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి ఇక రాజకీయాలకు గుడ్ బై అని చెప్పే నేపథ్యంలో ఏ అంశాలను ప్రస్తావిస్తారు, ఎవరెవరిని గురించి ఇక్కడ అంటే ఆయన నిర్మోమాటంగా సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాడన్న ఒక ట్యాగ్ ఉంది కాబట్టి ఎవరి గురించి ఇక్కడ ఏ అంశాలను ప్రస్తావిస్తాడు, అవి రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చకు దారితీసే అవకాశం ఉందన్నదైతే ఇక్కడ పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో పాటు అంటే 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న ఒక నేత శకం ముగియబోతుందన్న అంశం అయితే ఇప్పుడు ఆయన క్యాడర్లో ఒకంత చర్చ అయితే అవుతుంది. ఇక రేపో మాపో ఖచ్చితంగా అయితే ధర్మాన తెర మీదకి వచ్చేసి ఇక సమాప్తం సెలవు అని చెప్పడం మాత్రం ఖాయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.